వినాయక చవితికి తీరుతీర్ల గణేశుడి విగ్రహాలు తయారు చేస్తారు తెలుసు కదా. వినాయకుడి మండపాలను సుత రంగురంగుల లైట్లు పూలతో సజాయించి డిఫరెంట్ కాన్సెప్ట్లతోని డెకరేషన్ చేస్తారు. ఇక ఇప్పుడు దేవి నవరాత్రులు నడుస్తున్నాయి కదా. నిజామాబాద్ జిల్లాల అమ్మవారిని అక్కడ భక్తులు ఎట్లా అలంకరించిన రోజుడుండ్రి. మహాలక్ష్మి అవతారంలో కొలువుదీరిన దుర్గాదేవి అమ్మవారిని చూస్తున్నారా? డెకరేషన్ బాగున్నది కదా. అన్నట్టు ఈ డెకరేషన్ కోసం పెట్టిన నోట్లు పూలదండలు చూసిండ్రా? అవి ఉత్తిత్తి నోట్లు అనుకునేరు, అవన్నీ నిజం నోట్లే. అవునులా, అవన్నీ 10, 20, 50, 100, 200, 500 నోట్. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని 9 రోజులు రోజుకో అవతారంతోని అలంకరించి పూజలు చేస్తారు కదా. అయితే అందరి లెక్కన కాకుండా జర్రంతా డిఫరెంట్ గా చేయాలి అని అనుకున్నారు నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రం పాతూరులో ఉండే అమ్మవారి భక్తులు. అందుకే ఇట్లా 1,10,00,000 నోట్లతోని అమ్మవారిని అలంకరించారు. ఈ డెకరేషన్ చూసి మస్తు పర్సన్ అవుతున్నారు భక్తులు. ఇదే మొదటిసారి కాదు, పోయిన సంవత్సరం కూడా ఇట్లనే 1,70,00,000తోని డెకరేషన్ చేసినాం అంటున్నారు కమిటీ.